హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, యేసుక్రీస్తు లోకంలో ప్రవేశించటం ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. దేవుడు గాబ్రియేలు దేవదూతతో చెప్పటం, ఆమె భూలోకంలో ఉన్న మరియమ్మ గారి దగ్గరికి రావటం, నీ గర్భాన దేవుని కుమారుడు పుట్టబోతున్నాడమ్మా అని చెప్పటం, ఆ రకంగా యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ప్రవేశించారు. ప్రవేశము అంటున్నాడు చూడండి, 5వ వచనంలో ప్రవేశం. మీరు సంఘముగా కూడుటకు లోపల ప్రవేశించారు. ప్రవేశించిన వారు మరలా బయటకు వెళతారు. వచ్చేవాళ్ళు వెళ్ళిపోతారు. అది క్రమం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమందు ప్రవేశపెట్టాడు మరియమ్మ గర్భం ద్వారా. మనం ఆదాము ద్వారా ఈ లోకములోనికి ప్రవేశపెట్టబడ్డాం. మీకు తెలుసు, అది మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మలో కోటాను కోట్ల మందిని ఆయన జీవవాయువులో తన గర్భం నుండి తీసి ఆదాము గర్భంలో ప్రవేశపెట్టాడు. ఒక గర్భంలో 2 పుట్టొచ్చు, 3 పుట్టొచ్చు, 4 పుట్టొచ్చు, 6 పుట్టొచ్చు, 12 మంది పుట్టొచ్చు. అలాగే ఆదాము గర్భంలో కోటాను కోట్ల మంది ప్రవేశించారు దేవుని ద్వారా. మరియమ్మ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రవేశపెట్టబడ్డారు. బైబిల్లో ఎక్కడ కూడా ఒక చోట ఒక విధంగా రాసి మరొక చోట మరొక విధంగా రాస్తే అది బైబిలు కాదు, నమ్మవలసిన అవసరత లేదు. చాలా పుస్తకాలు చదివేవాడిని ఒకప్పుడు. ఒక్క పుస్తకం కూడా నా మనస్సు స్వీకరించేది కాదు. ఎందుకంటే రచయిత తన ఆలోచన బట్టి రాసేసేవాడు. కానీ బైబిల్ ఎక్కడా అలా కనిపించలేదు. ఆదాము ద్వారా కోటాను కోట్ల మందిని ఏ విధంగా భూలోకానికి పంపించాడో దేవుడు,
మరియమ్మ ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో యేసుక్రీస్తు ప్రవేశపెట్టబడ్డాడు ఈ లోకంలో. లోకంలో ప్రవేశపెట్టబడడానికి ఏమైనా కారణం ఉందా? ఇది ఒక పవిత్రమైన కార్యం అండి. ఈ కార్యం ఏంటంటే దేవుని ఆలోచనలలో నుండి వచ్చిన కార్యం. మనం పెద్ద మహల్ కట్టించుకొని, పెద్ద మహల్, ఆ మహల్లో భార్యాభర్తలు ఇద్దరే ఒంటరిగా ఉన్నా, లేకపోతే ఏ ఒక్కరూ ఒంటరిగా ఉన్నా ఉండగలరా అని ప్రశ్నిస్తే ఉండలేరు. తన కొరకు అనేక మంది పనివాళ్ళని పెట్టుకుంటాడు గొప్పవాడు. దేవునికి కలిగిన కోరిక అనేక మంది పనివాళ్లను పెట్టుకున్నాడు. మొట్టమొదట కోట్ల మందిని పెట్టుకున్నాడు దేవుడు. నాలుగో అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, తండ్రి సింహాసనము, జీవులను, 4 జీవులను, పెద్దలను, 24 పెద్దలను, ఆవరించి ఉన్న, వాళ్ళని చుట్టుకొని ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. అనేక దూతల స్వరము వినబడింది. వారి లెక్క, ఆ దూతల లెక్క కోట్ల కొలదిగా ఉండెను. అంబానీ ముంబైలో చాలా పెద్ద బిల్డింగ్ కట్టించుకున్నాడు. సుఖమే ఉంది, అనేక మంది పనివాళ్ళని పెట్టుకోవాలి, అనేక మంది పనివాళ్ళని పెట్టుకోవాలి. మరి దేవుడున్న లోకం, ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత లోకము దేవునిదైతే అందులో పనిచేసే దేవదూతలు ఎంతమంది ఉన్నారట? కోట్ల కొలది. ఎన్ని కోట్లు? 2 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు, 1,00,000 కోట్లు. నేను చెప్పటం లేదు, నంబర్ చెప్పలేదండి. కోట్లు. ఆ కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్న కన్న తండ్రి మనస్సులో ఒక ఆలోచన మెదిలింది. ఆ ఆలోచనే మన జన్మకు కారణం. ఒక కుటుంబంలో ఎంతమంది బంధువులు ఉన్నా, తల్లిదండ్రులైన వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళు ఉండలేరు. వాళ్ళకు పిల్లలు కావాలి. అలా దేవుడు కూడా కోటాను కోట్ల మంది ఉన్న దేవదూతలు సహాయ సహకారాలు
కోట్ల కొలదిగా పుట్టుకు రాబోతున్న తన పిల్లలకు తోడుగా ఉండడానికి, కోట్ల కొలదిగా పుట్టుకు రాబోతున్న తన పిల్లలకు ఆదాము ద్వారా భూమి మీదకి రంగప్రవేశం చేయబోతున్న తన పిల్లలందరికీ సేవ చేసే కోట్ల మంది దేవదూతలు దేవుడికి కావాల్సి వచ్చింది. అందుకే ముందు వాళ్ళే పుట్టారు, దేవదూతలు. ఎందుకు పుట్టారో కూడా రాయబడింది. ఎంతమంది పుట్టారో రాయబడింది. ఇప్పుడు మీరు చదువుకున్నారు, ఎంతమంది పుట్టారో చదువుకున్నారు. ఎందుకు పుట్టారు? హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. వీరందరూ దేవదూతలైన వారందరూ రక్షణ అను స్వాస్థ్యం పొందబోయే దేవుని పిల్లలైన వారు. దెయ్యాలు కావు, దేవదూతలు కావు, రక్షణ కావలసినవి. రక్షణ కావలసినవి దెయ్యాలు, దేవదూతలు కాదు. దేవుని రూపంలో పుట్టుకొచ్చిన దేవుని పిల్లలమైన మనం. రక్షణయను వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబోవు నా పిల్లలకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. పంపబడిన సేవకులైన ఆత్మలు. దీనికి పరిచారము చేయుటకు, పరిచారము చేయుటకు, మనకు సేవలందించుటకు. వీరు ఎలాంటి సేవలు అందిస్తారండి? వీళ్ళు ఎలాంటి సేవలు అందిస్తారు? యేసు ప్రభువుని బంధించారు. ఆ బంధించక ముందు ఆయన గెత్సేమనే వనంలో ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. తండ్రి, ఇది నా చివరి రాత్రి, నేను అప్పగింపబడిపోతున్నాను. మనుషులు నన్ను సిలువ వేసి చంపుతారు. నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, ఈ మృత్యువు లేకుండా చూడు. ఆయన చెమట నేల రాలుతున్న రక్తంలా కనిపించిందట. ఎలా కనిపించిందో ఆ రాత్రి ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఎందుకు దేవదూతలు పుట్టించవలసి వచ్చింది? మనం పుట్టకముందే. భార్యాభర్తలిద్దరూ వివాహం చేసుకొని కాపురం చేసే కాలంలో తల్లి గర్భవతి అవటం సహజం. గర్భవతి అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటారు, ఏమండి మనకు ఒక సర్వెంట్ మెయిడ్ కావాలండి, ఒక పని మనిషి కావాలండి మనకు. ఎందుకు? బిడ్డ పుట్టబోతుంది కనుక. రక్షణను స్వాస్యము పొందబోయే దేవుని పిల్లలు పుట్టబోతున్నారు కనుక, దేవుని పిల్లలు పుట్టకముందే కోట్ల మంది దేవదూతలు దేవుడు పుట్టించేశాడు అప్పటికే.
ఎందుకు పుట్టారు అనేది ఇక్కడ ఒక్కసారి మనం చూద్దాం బైబిల్లో. తండ్రి తండ్రి చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి యేసుప్రభు గెత్సేమనే వనంలో సిలువకు వెళ్ళే ముందు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి ఈ చావు, ఈ మృత్యువు నా యొద్ద నుంచి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. నీ చిత్తమైతే, అమ్మమ్మ నా ఇష్టం కాదు, మీ ఇష్ట ప్రకారంగా జరగనివ్వండి. ఆయనను నా ఇష్టం కాదు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. నీ ఇష్టమే జరిగించుగాక. అప్పుడు పరలోకము నుండి అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి గెత్సేమనే వనంలో ఆయనను బలపరిచింది. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయుట చేత ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు అయింది కనబడుతుందట. దేవదూత వచ్చింది. అలాగే బైబిల్ ఎన్నో సందర్భాలు నీ పాదాలు రాయికి తగులకుండా దేవదూతలన్నీ ఎత్తి పట్టుకుందరు. ఎక్కడైనా ఇద్దరు సోదరులు మాట్లాడుతుండగా వాళ్ళ మాటలు వినటానికి అక్కడ దేవదూత ఉంటుంది. ఇలా బైబిల్ ఎన్నో సందర్భాలలో దేవదూతలు పుట్టుకొస్తున్న కోట్లాది మనుష్యులకు దేవుణ్ణి నిజముగా నమ్మిన వారికి సుమండి కండిషన్ వినాలి. కండిషన్ నిజముగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. అది బైబిల్ రీజన్. ఎవరికి పడితే వాళ్ళకి దేవదూత సహాయం చేయదు, దేవదూత రాదు కూడా. మీరు అడిగినా ఇవ్వడు దేవదూతనే. పందులులోకి అతనికి పట్టిన దెయ్యాలు 2000 పందుల్లోకి వెళ్ళిపోయాయి. దీనికి యోహాను గారి కోపం వచ్చింది. ప్రజలు తిరుగుబాటు, మా ఊరు వదిలి వెళ్ళిపోండి అని ప్రభువుని అపోస్తలుని అంటారు. మా ఊరు వదిలి వెళ్ళిపోండి, మా పందులు చచ్చిపోయాయి. యోహాను గారు కోపం వచ్చి ఒక మాట అంటాడు, దేవా వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను. అప్పుడు ప్రభు అంటాడు, పిచ్చాడా, నేనిప్పుడు నా తండ్రిని వేడుకున్నాను అనుకో, వేల దేవదూతలు వస్తారు, వేలు. దేవుని పిల్లలు పుట్టబోయే కాలంలో మనకు ముందుగానే కోటాను కోట్ల మంది దేవదూతలు మనకు పరిచర్య చేయటానికి, రక్షణ అనే స్వాస్థ్యము పొందబోయే వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అంటాడు ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో. ఇందుకు యేసుప్రభు ఎందుకు వచ్చానని చెప్పాడు? మనం క్రైస్తవులం కదా,
మనం క్రీస్తు పేరు పెట్టుకున్నాం కదా, మనం క్రీస్తు పేరు పెట్టుకున్నాం, క్రైస్తవులు. మనం ఎందుకు వచ్చాం? క్రీస్తు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి వచ్చాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. ఈ అమర్చక ముందు నా గురించి నీవు నీ పుస్తకంలో రాసుకున్నావు. 7వ వచనం 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. నేను యేసుప్రభు అంటున్నాడు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా, భూమి మీద ఈ శరీరములో నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎందుకు వచ్చాడట? శరీరముతో ఎందుకు వచ్చాడు దేవుడు? యేసుక్రీస్తు వారు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నేనేమి చేయాలి భూమి మీద అని నువ్వు రాసుకున్నావో అవన్నీ చేయటానికి వచ్చాను. తొమ్మిదవ వచనంలో నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, మీరు ఎందుకు వచ్చారు? మన ఆత్మ పరిశీలన మనం ప్రశ్నించుకుందామండి. దేవుడు మనలను ఎందుకు పుట్టించాడు? యేసుక్రీస్తే అందరికంటే అన్నయ్య, మనందరికంటే అన్నయ్య. ఆయనే పెద్దవాడు, జ్యేష్ఠ కుమారుడు అనిపించుకున్నాడు. ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చటానికి వచ్చాడు. మరి మనం ఎందుకు వచ్చాం? పోనీ నెరవేర్చాడా తండ్రి ఇష్టాన్ని? మామూలుగా నెరవేర్చలేదండి, ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు. తండ్రి ఏమి రాసుకున్నాడో గ్రంథపు చుట్టలో, 1వ పని, 2వ పని, 3వ పని, 4వ పని, 5వ పని, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము అని చదువుకున్నారు ఇప్పుడు మీరు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నువ్వు రాసుకున్నవే. నేను చేయుటకు పనులు భూమి మీద పుట్టిన తర్వాత నేనేం చేయాలని నువ్వు రాసుకున్నావో తండ్రి. భూమి మీదకి వచ్చి పనులన్నీ చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు చెబుతున్నారు తండ్రికి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను పూర్తిగా చేశాను తండ్రి. నేను భూమి మీద ఏ పని చేయాలని నువ్వు రాశావో అవన్నీ భూమి మీద నేను చేసి నిన్ను సంతృప్తిపరిచాను అని యేసుప్రభు అంటూ ఏమంటున్నాడు? నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి. తండ్రి
ఈ లోకం, మనుషులు, దేవదూతలు వీళ్ళందరూ పుట్టకముందా, పుట్టిన తరువాత? చూడండి వచనం. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేదో అంటే లోకాలే పుట్టక ముందు నా గురించి మహిమాలోకాన్ని చేసావా నువ్వు? నా గురించి మహాలోకాన్ని సృష్టించావా నీవు? నీవు కూర్చున్న సింహాసనమే మహాకాశాలు పట్టజాలకపోతే, నీవు కూర్చున్న సింహాసనమే మహాకాశాలు పట్టజాలకపోతే, నీ పిల్లలమైన మేము అక్కడ పట్టే లోకాలు ఎంత పెద్దవో మీరు ఆలోచించండి. ఆత్మరా, శరీరం 6 అడుగులు 3 అడుగులు వెడల్పు, శరీరం పొడవెంత, వెడల్పు ఎంత? ఈ కొలతలు ఎప్పుడు గుర్తొస్తాయంటే టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కాదు, చచ్చిపోయిన తర్వాత. పొడవు ఎంత ఉండాలా, వెడల్పు ఎంత ఉండాలా? 6, 3. మనం పడుకోవడానికి ఆ స్థలం సరిపోద్ది. ఈ దిక్కుమాలిన శరీరం గురించి ఎంత పరితపించిపోతారా? 6, 3 అవసరమైన ఈ దిక్కుమాలిన శరీరానికి బానిసలై అరుగు గర్భదరిద్రులు కలకత్తాలో మెడికల్ చదువుతున్న 2వ సంవత్సరం చదువుతున్న అమ్మాయి, దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది. సుమారు 10 మంది చెరిచి చంపేశారు. ఆడి దగ్గర అన్ని బూతు పుస్తకాలేనట. ఇప్పుడు బూతు పుస్తకాలు అవసరం లేదు, సినిమాలకు వెళ్తే బూతులే. పాటలు బూతులు, మాటలు బూతులు, డ్యాన్సులు బూతులు అన్నీ బూతులే. బూతులు లేనిదేముందర్రా లోకంలో? వేసుకున్న బట్టలు బూతులు కదా. లోపల మీ అంగం ఎలా కనిపించాలో అంత టైట్గా వేసుకుంటారు గుడ్డలు, కాదా? చెప్పండిరా మీరు. కనబడాలా? ఆ షేప్ కరెక్ట్గా కనబడాలి మీకు. మగవాళ్ళు బనీన్లు వేసుకుంటారు, షేప్ కనబడుతుంది. అయినా మీద చొక్కా వేసుకుంటారు, కప్పేసుకుంటారు షేప్ కనబడకుండా, కాదా? ఆడవాళ్ళకి ఏమైందర్రా? ఏం పోయే కాలం వాళ్ళకి. ఒక అమ్మాయిని 10 మంది అయినా రేపు చేస్తారు, 20 మంది అయినా రేపు చేస్తారు. ఇది తిరగడాలు బాగులేవు, ఆ యూట్యూబ్లో బొమ్మలు బాగులేవు, ఆ బూతు ఫోటోలు, బూతు సినిమాలు, బూతు పాటలు, బూతు ఆటలు. నాశనానికి పరిగెడుతుందండి భూమి. ఆ గర్భదరిద్రులకు ఎప్పుడు తెలుస్తుందో కానీ భూమి నాశనం వైపు పరిగెడుతుంది. ఇమీడియట్ అండ్ సడన్ ఎఫెక్ట్ అవుతుంది. అది ఎప్పుడు అవుతుందో తెలియదు వీళ్ళకి. పరుగులు తీస్తారు, ఎక్కడికి వెళ్ళలేరు. దేవుని పిల్లలారా, దేవుడు మీకు ఇచ్చిన ఈ దేహాన్ని ఎవరి కొరకు వాడుతున్నారు? మనుషులకు చూపించటానికి వాడుతున్నారా? దేవుని కొరకు కష్టపడడానికి వాడుతున్నారా? యేసు తన దేహాన్ని
సిలువకిచ్చినంత వరకు దేవుని కొరకే వాడాడు. పౌలు దేవుని కొరకే వాడాడు. అపోస్తలులు దేవుని కొరకే వాడారు. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు దేవుని కొరకే వాడారు. ప్రవక్తలు దేవుని కొరకే వాడారు. ఈరోజు ఈ సంఘములో ఉన్నవారు మాత్రమే దేవుని కొరకు వాడుతున్నారు. ఇది కరెక్ట్గా నేను మీకు చెప్పాను. మీకు ఇప్పుడు ప్రపంచములో ఉన్న వారందరికంటే ఎవరైనా బట్టలు సరిగా వేసుకురాకపోతే పర్వాలేదు, ముఖం వాచిపోయినట్టు ఆ పెద్దగడ్డి దగ్గర తిట్టండి అందరూ వింటుండగా. నేను మీ అందరికి అనుమతి ఇచ్చాను. టైట్ బట్టలు వేసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ పెద్దగేడు దగ్గర మీరు బయటికి వెళ్ళేటప్పుడు పెద్దగేడు దగ్గర పెద్దవాళ్ళకండి, చిన్నపిల్లల గురించి నేను అంటం లేదు, పెద్దవాళ్ళు వీపులు కనబడిపోయినట్టు, ఈ వీపు మీద సినిమా వేస్తావేటి, వెండి తెరలాగా అంత పెద్దది పెట్టావు. కొంతమంది గుడ్డలు లేని వాళ్ళు ఎలాగా, ఒకప్పుడు ఎలాస్టిక్ ఉండేది కాదు, ఎలాస్టిక్ లేక లోపల చెడ్డీలకి లాడాను ఒకటి పెట్టి కట్టుకునేవాళ్ళు, పిన్నేసి గుచ్చుకొని ముడేసుకునేవారు. మీకు అర్థమైందా? ఇప్పుడు జాకెట్ వెనకాతల లాడా. అయ్యో పాపం, బట్టలు లేని బిడ్డ, ఒక గుడ్డ మొక్క కూడా మిగలలేదు, మిగిలితే పాపం కుట్టును. లాడాకి పువ్వులు, ఏలబడ్డాలు. అంతటితో ఆగక నీ వీపుని చూడాలి అని దాని మీద ఒక మంగళకత్తి పెట్ట, ఒక మైను కూర, ఒక రామ చిలుక, ఒక ఫ్లవరు, ఒక ఐ లవ్ యూ. వీడు మళ్ళీ రాతలేటి. విదేశాల్లో మొత్తం గొడ్లిప్పుకొని ఒళ్ళంతా రాతలాడికి. ఆ కల్చర్ మనకంటే 100 సంవత్సరాల ముందు. మనం కూడా అయ్యే కదా చూసి నేర్చుకుంటాం, అలా చూసే నేర్చుకుంటాం. క్రైస్తవులను చెప్పుకున్న భయంకరమైన ఆ దేశాలు ఈరోజు సర్వనాశనం అయిపోతున్నాయి. మీకు ఇచ్చిన దేహాన్ని దేవుని కొరకు వాడండి. మీ నోరు దేవుని కొరకు మాట్లాడనివ్వండి. మీ శరీరం దేవుని కొరకు ఉపయోగపడుతుందని ఎదుటివాళ్ళు చూసి నమ్మాలి. ఈమె ఎంత గౌరవంగా, ఎంత సాంప్రదాయంగా తయారైంది అనాలా, ఒళ్ళంతా కప్పుకొని. అందుకే ముస్లిమ్స్ అయితే మొత్తం బురకా వేసే అన్నారు. అలా ఆడవాళ్ళకి ఏ విషయమన్నారు? బురక మొత్తం మూత. బైబిల్లో ఎక్కడైనా బురక అనే మాట ఉంటే బాగుంది. ఏం చేద్దు నీలకిని. గౌరవంగా తయారవమన్నాడు బైబిల్లో. శరీరాన్ని దాచుకోమన్నాడు, చూపించమని లేదు. ఒకవేళ నీ శరీరం చూపించాలనే కంగారు నీకుంటే నీకు పెళ్ళైనంత వరకు దాన్ని దుప్పటితో కప్పేసుకొని జాగ్రత్త పెట్టుకో, లేకపోతే ఒళ్ళంతా కప్పుకో. దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహాన్ని రక్తం, చివరి రక్తపు బొట్టు, వాటర్ కూడా వచ్చేసిందట యేసుప్రభుకి. చివరిగా నీళ్ళు వస్తాయండి. దేవుని కొరకు అలా కష్టపడండి. అలా కష్టపడుతున్నారు, ఉన్నారు అని అంటే మాత్రం ప్రపంచంలో ఉన్న ఏకైక సంఘం మీరు మాత్రమే. అది నా భయం బట్టి. నేను కానీ ఒక నెల రోజులు సెలవు పెట్టేట్టు వెళ్ళిపోతే అప్పుడు మీ డ్రెస్సులన్నీ మారిపోతాయి.
వద్దు, నిండుగా వేసుకోండి, నిండుగా ఒళ్ళు కప్పుకోండి. అర్థమైందండి? గాడ్ బ్లెస్ యూ. అందరికీ సెలవు.